వెల్కమ్ టు ఐ స్పెషల్. దిస్ ఇస్ నిధి. దేశంలో అతిపెద్ద సైబర్ సెక్యూరిటీ విపత్తు క్వాంటాస్ ఎయిర్లైన్స్ కస్టమర్ల డేటా భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. దాదాపు 5.7 మిలియన్ల మంది కస్టమర్ల వ్యక్తిగత వివరాలను హ్యాకర్లు డార్క్ వెబ్ లో లీక్ చేశారు. వారి డిమాండ్ ఏంటి? ప్రభుత్వ విధానాలను మార్చాలనేంతగా హ్యాకర్లు ఎందుకు బెదిరిస్తున్నారు? మీ వ్యక్తిగత సమాచారం ఎంతవరకు ప్రమాదంలో ఉంది? స్కైస్ లో సేఫ్ అనుకున్న కస్టమర్స్ కి డార్క్ వెబ్ లో షాక్ తగిలింది. అవును, ఆస్ట్రేలియా జాతీయ విమానయాన సంస్థ క్వాంటాస్ డేటా చోరీపై సంచలన నిజాలు బయటపడ్డాయి. 5.7 మిలియన్స్ కస్టమర్స్ రికార్డ్స్ లీక్ అయ్యాయి. సైబర్ నిపుణుడు ట్రాయ్ హంట్ కూడా ఈ జాబితాలో ఉండటం ఈ దాడి తీవ్రతకు నిదర్శనం. క్వాంటాస్ ఇతర 40 గ్లోబల్ సంస్థలు సేల్ ఫోర్స్ క్లౌడ్ సాఫ్ట్వేర్ పై ఆధారపడగా ఆ డేటాను హ్యాకర్లు చోరీ చేశారు. ర్యాన్సమ్ చెల్లింపు గడువు దాటిపోవడంతో హ్యాకర్స్ మాత్రం కనికరం చూపకుండా కస్టమర్స్ డేటాని డార్క్ వెబ్ లో రిలీజ్ చేశారు. ఇక్కడే అసలు డ్రామా మొదలైంది. సైబర్ ఎక్స్ట్రాక్షన్ కి డబ్బు చెల్లించకూడదనే ప్రభుత్వ విధానంపై హ్యాకర్లు తీవ్రంగా మండిపడ్డారు. ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని నేరుగా హెచ్చరిస్తూ మీ చట్టాలను, మీ విధానాలను మార్చండి, లేదంటే మీ నియమాలను తిరగరాయించే వరకు మేము ఎప్పటికీ దాడి చేస్తూనే ఉంటామని సవాల్ విసిరారు. ఈ హ్యాకర్లు తెలివైన వారు, మొండివారు. నిరంతరం మన డేటా కోసం కాచుకుని ఉంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్వాంటాస్ కస్టమర్స్ డేటాలో పేరు, ఈమెయిల్, ఫ్రీక్వెంట్ ఫ్లేయర్ వివరాలతో పాటు కొంతమందికి చిరునామా, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ కూడా లీక్ అయ్యాయి. శుభవార్త ఏంటంటే క్రెడిట్ కార్డు వివరాలు మాత్రం సురక్షితంగా ఉన్నాయని క్వాంటాస్ ధృవీకరించింది. ఈ లీక్ అయిన వ్యక్తిగత సమాచారం స్కామర్స్ కి ఒక పవర్ఫుల్ టూల్ లాంటిది. వారు ఈ వివరాలను ఉపయోగించి మీరు నమ్మే విధంగా స్కామ్లను అమలు చేయగలరు. అందుకే క్వాంటాస్ లేదా ఇతర సంస్థల పేరుతో వచ్చే ఈమెయిల్ లేదా ఫోన్ కాల్స్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభావిత కస్టమర్లు సలహా కోసం క్వాంటాస్ 24/7 సపోర్ట్ లైన్ ని సంప్రదించవచ్చు.